గణపతియే నమః. ఓం గురుభ్యో నమః. ఓం నమో నారాయణాయ నమః. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దశావతారాలు ఆలయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దశావతారాల గురించి మనందరికీ తెలుసు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ 10 అవతారాలకు సంబంధించిన ఆలయాలు దాదాపుగా అన్నీ ఉన్నాయి అనే విషయం మీకు తెలుసా? ఒక్క రాష్ట్రంలోనే దశావతారాలు అంతటి ప్రాముఖ్యత పొందిన అరుదైన దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలను సందర్శించడం వల్ల భక్తి, చరిత్ర, శాస్త్రం అన్నీ కలిసి మన జీవనాన్ని పరిపూర్ణం చేస్తాయి. ఇప్పుడు ఆ గుడులు ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. మత్స్యావతారం, నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం, తిరుపతి జిల్లా. ప్రళయం సమయంలో వేదాలు రక్షించిన మత్స్యావతార రూపమే విష్ణువు ఈ ఆలయంలో స్వయంగా వెలిశారు. ప్రతి సంవత్సరం జరిగే సూర్య పూజ ఉత్సవం ఈ ఆలయ ప్రత్యేకత. ఈ 3 రోజులు వరుసగా సూర్యకిరణాలు స్వామివారి పాదం, నాభి, కిరీటం మీద పడతాయి. వీలైతే ఈ దృశ్యాన్ని చూసి ఆనందించండి. ఓం నమో నారాయణాయ నమః. రెండో అవతారం కూర్మావతారం, శ్రీ కూర్మం. శ్రీ కూర్మనాథ స్వామి ఆలయం, శ్రీకాకుళం జిల్లా. క్షీరసాగర మదనంలో పర్వతాన్ని మోసేందుకు తాబేలు రూపంలో వచ్చారు విష్ణువు. అయితే ప్రపంచంలో కూర్మ రూపంలో ఉన్న ఏకైక ఆలయం ఇదే. వేరే ఏ చోట కూర్మావతారంలో ఉన్న ఆలయం లేనే లేదు. ఈ ఆలయంలో 2 ధ్వజస్తంభాలు, నక్షత్ర తాబేళ్ళు విశేషాలు. ఈసారి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించండి. వరాహ అవతారం, తిరుమల. శ్రీ భూ వరాహ స్వామి ఆలయం, తిరుమల. హిరణ్యాక్షుని సంహరించిన భూమిని కొర్లపై మోసిన వరాహమూర్తి కొలువై ఉన్న ఆలయం మన తిరుమల ప్రాంతంలో ఉంది. తిరుమలలో స్వామి పుష్కరిణి సమీపంలో ఉన్న ఈ ఆలయం మొదట దర్శించిన వారికి తిరుమల దర్శనం ఫలప్రదమవుతుందని చెబుతారు. మళ్ళీ తిరుమల దర్శించినప్పుడు ఈ ఆలయాన్ని మర్చిపోవద్దు. నరసింహ అవతారం, అహోబిలం. శ్రీ నరసింహస్వామి ఆలయాలు అహోబిలం, మంగళగిరి, కదిరి అంతర్వేదిలో ఉన్నాయి. ప్రహ్లాదును రక్షించేందుకు స్తంభంలోంచి నరసింహ అవతారంలో మహావిష్ణువు బయటికి వచ్చారు. ఈ అవతారంలో స్వామివారికి కొన్ని ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైన అహోబిలం, నవ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి రూపం ఒక్కో శక్తిని ప్రదర్శిస్తుంది. టైం దొరికినప్పుడు వారాహ నరసింహస్వామి, సింహాచలం. శ్రీ వారాహ లక్ష్మీ నరసింహస్వామి, విశాఖపట్నం. ఈ ఆలయంలో 2 అవతారాలు కలయికలో ఉన్న స్వామి వారిని చూడవచ్చు. వారాహముఖం, నరసింహ పంజాలు. ఇక్కడ స్వామివారి కోపాన్ని శాంతింపజేందుకు శరీరం మొత్తం చందనం పోస్తారు. ఈ ఆలయం కళింగ ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ప్రతి ఏటా జరిగే సింహాద్రి అప్పన్న ఉత్సవ సమయంలో దర్శించండి. వామన అవతారం, చెరుకూరు. శ్రీ త్రివిక్రమ స్వామి ఆలయం, బాపట్ల జిల్లా. వామనుడుగా 3 అడుగులు బలిచక్రవర్తిని ఓడించిన అవతారం. చాళుక్యుల శైలిలో నిర్మితమైన ఈ ఆలయం బాపట్ల సమీపంలో ఉంది. ఈ ఆలయంలో వామనుడు త్రివిక్రమ మహారూపంలో విశ్వరూపాన్ని దర్శించినట్లు దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. ఇందులో భక్తులు విపరీతంగా పాల్గొంటారు. పరశురామ అవతారం, అత్తిరాల. శ్రీ పరశురామేశ్వర ఆలయం, కడప జిల్లా. అధికారం దుర్వినియోగం చేసిన క్షత్రియులను శిక్షించేందుకు వచ్చిన అవతారం. అత్తిరాలలో ఉన్న ఈ ఆలయాన్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ఈ క్షేత్రం వద్ద పరశురాముడు తపస్సు చేసినట్టు పురాణాల్లో ఉల్లేఖే ఉన్నాయి. ప్రతి సంవత్సరం పరశురామ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించబడతాయి. రామావతార, ఒంటిమిట్టి. ఒంటిమిట్టి కోదండ రామాలయం, వైఎస్ఆర్ జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార రామనవమి ఉత్సవాలు కేంద్రం. భద్రాచలం శ్రీరామాలయం, భద్రాద్రి
కోతగుండం తెలంగాణలో ఉన్న ఇది ఆంధ్ర భక్తులు మనసులో చిరస్థాయిగా ఉంది. రామదాసు నిర్మించిన ఆలయం ప్రతి సంవత్సరం జరిగే శ్రీ రామ కళ్యాణం ప్రసిద్ధి పొందినది. ఒక్కసారైనా దర్శించండి. కృష్ణావతారం తిరుపతి. కర్పూర వెంకటరమ స్వామి ఆలయం తిరుపతి సమీపంలో. వేణుగోపాల స్వామి ఆలయం కర్వేటి నగరం. ఆంధ్రాలో ప్రతి ఊళ్ళో గోపాలయాలు కనిపిస్తాయి. కానీ ఈ ఆలయాలు పురాతన స్థాయిలో వెలిసినవి. ఈ దేవాలయాల్లో శ్రీకృష్ణుడు సన్నిహితంగా బాలలీలలతో భక్తులతో దర్శనమిస్తాడు. ఈ క్షేత్రాల్లో ప్రతి ఏటా కృష్ణాష్టమి సందర్భంగా భారీ ఉత్సవాలు నిర్వహించబడతాయి. బలరామ అవతారం తిరుచానూరు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉపాలయం. శ్రీకృష్ణుడి అన్నయ్య అయిన బలరాముడు ఇక్కడ సంకర్షణ రూపంలో దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఈ క్షేత్రాన్ని దర్శించారని చెబుతారు. ఇక్కడ బలరాముడు శ్రీకృష్ణుడి సరసన ఉండే విధంగా రూపకల్పన చేయబడినది. ఇది భక్తులను అరుదైన దర్శనం కలిగిస్తుంది. దశావతార ఆలయం గుంటూరు. దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలో దేవుడు మత్స్య కూర్మ శరీర, వరాహ నరసింహ ముఖం, వామనుడి చేతితో గొడుగు, రాముడి బాణం, పరశురాముని గొడ్డలి, బలరాముని హలం, కృష్ణుడి మురళి, కలికి అవతారం ఖడ్గం ధరించి ఉంటారు. ఒక్కో రూపంలో పూర్తిగా